నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. అభివృద్ధి గురించి చెప్పేందుకు ఏమీ లేక బీజేపీ నేతలు మతరాజకీయాలు చేస్తున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి సీతక్క. మాజీ సీఎం పులివెందుల పర్యటనలో చోటు చేసుకున్న ఆసక్తికర సన్నివేశం. జగన్ను కలిసేందుకు చెప్పులు లేకుండా కాలినడకన 5 కిలోమీటర్లు వెళ్లిన బాలుడు. రేపు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు యంత్రాంగం సిద్ధం. ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలన్న విశాఖ కలెక్టర్. శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో ఘనంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి సీతక్క తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం యువతకు, నిరుద్యోగులకు ఏ హామీని కూడా నెరవేర్చలేదని ఆమె ఆరోపించారు. అభివృద్ధి గురించి చెప్పేందుకు ఏమీ లేక మతరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. హిందూ ముస్లింల చర్చల ద్వారా దేశాన్ని కించపరచకుండా అభివృద్ధి ప్రాతిపదికన ఎన్నికలకు రావాలని మంత్రి సీతక్క సవాల్ విసిరారు. సంవత్సర కాలంలో 54,000 పైగా ఉద్యోగాలు ఇచ్చి రేపు మళ్లీ ఉద్యోగాలు కోడైపోగానే ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఈరోజు మరి అత్యంత దారుణంగా విమర్శిస్తున్నటువంటి బీజేపీ నాయకుల నోర్లు మూయించండి. ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి గారి యొక్క మరి వారికి 1వ ప్రాధాన్యత ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి పనిచేసే ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయండి, పట్టం కట్టండి. భావోద్వేగాలు సృష్టించి కొట్లాటలు సృష్టిస్తే చదువుకున్న యువతకు ఉద్యోగాలు, ఉపాధి రావు. గొడవలలో కేసులు పెట్టించే కుట్రలు తప్ప బీజేపీ రాజకీయము మిమ్మల్ని ఉద్యోగాలలో స్థిరపడే రాజకీయం కాదు. బీఆర్ఎస్ బీజేపీ దొందే. ప్రజల భావోద్వేగాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం, ఆ యువత మీద రకరకాలుగా ఇబ్బందులు పెట్టడం, తద్వారా వాళ్ళను వదిలేయడం. కానీ పనిచేసిన ప్రభుత్వం, పని చేస్తున్న ప్రభుత్వం, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేటువంటి ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, సోనియమ్మ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. కాబట్టి ఈరోజు అనేక మందికి ఉద్యోగాలతో పాటు ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్స్, జటిలమైనటువంటి అనేక సమస్యలను పరిష్కరించిన ఘనత ఈ యొక్క ప్రజాప్రభుత్వందని తెలియచేస్తూ, అయ్యా బండి సంజయ్ గారు, మీకు యుద్ధం చేయాలనుకుంటే పాకిస్తానీ తోటి మీరు భారత సైన్యం అక్కడ సరిహద్దుల్లో ఉన్నారు, వాళ్ళతో వెళ్ళి చేయి కలపండి, వాళ్లను మనోళ్లను మంచిగా సపోర్ట్ చేయండి, అక్కడికి వెళ్ళి మనోధైర్యంగా కల్పించండి. అంతేగాని వితిన్ దేశంలో, వితిన్ కంట్రీలో యుద్ధ వాతావరణం తీసుకొచ్చేటువంటి మాటలు, ఇదొక కేంద్ర మంత్రిగా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చిన నీకు ఇది తగదు. ఇది చాలా చిల్లర అయిపోతుంది ఇలాంటి మాటలు. అదే కాకుండా భారతీయుల యొక్క మరి ఐక్యతను దెబ్బతీస్తుంది. మాజీ సీఎం వైఎస్ జగన్ పులివెందుల పర్యటనలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మెహబూబ్ షరీఫ్ అనే బాలుడు జగన్ పులివెందులు వస్తున్నారని కాళ్లకు చెప్పులు లేకపోయినా ఎండలో 5 కిలోమీటర్లు నడిచి వచ్చాడు. జగన్ను చూసిన షరీఫ్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యాడు. ఏం జరిగిందని జగన్ ఆరా తీయగా తను షేక్ హ్యాండ్ ఇచ్చి ఫోటో దిగాలని కోరాడు. దీంతో జగన్ షరీఫ్ను ఓదార్చి ఫోటో దిగి బాగా చదువుకోవాలని సూచించి ఇంటికి పంపారు. చెప్పు సార్. ఏమి తెలియదు సార్. పొద్దు నుంచి ఉన్నాడు సార్. పొద్దు నుంచి ఉన్నాడు సార్. ఏ విషయం ఏమన్నదమ్మా? చూడీకి వచ్చాడు లేదా? చెప్పులు కూడా లేకుండా వచ్చావు. ఏమైంది? ఏమైందన్నా? ఏమైందమ్మా? చెప్పు సార్.
ఏమి తెలియదు సార్ పొద్దు నుంచి ఉన్నాడు సార్ పొద్దు నుంచి ఉన్నాడు సార్ అబ్బాయి పొద్దు నుంచి ఉన్నాడు సార్ చూడనికి వచ్చాడు చెప్పులు కూడా లేకుండా వచ్చావు. ఫిబ్రవరి 27వ తేదీన జరగనున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు యంత్రాంగం సిద్ధంగా ఉందని, ఆ దిశగా పటిష్ట ఏర్పాట్లు చేశామని రిటర్నింగ్ అధికారి విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. 22,493 మంది ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని స్పష్టం చేశారు. పోలింగుకు 48 గంటల ముందుగానే సైలెంట్ పీరియడ్ అమల్లోకి వస్తుందని, 144 సెక్షన్ అమల్లోకి వస్తుందని, ఆ సమయంలో ఎలాంటి ప్రచారాలు చేయరాదని తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఎమ్మెల్సీ టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించిన ఎన్నికలు అనేది ఫిబ్రవరి 3వ తారీఖు నోటిఫికేషన్ నుంచి మొదలైంది. ఈ ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ ఎల్లుండి 27/2/2025 పొద్దున 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా ఈ 3 ఉమ్మడి జిల్లాలు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ప్రస్తుతం ఉన్న 6 జిల్లాల్లో జరుగుతుంది. ఈ ఎన్నికలు అనేది ఈ జిల్లాల్లో ఏర్పాటు చేసిన 123 పోలింగ్ కేంద్రాల ద్వారా ఈ ఎన్నిక అనేది జరుగుతుంది. ఈ ఎన్నికల్లో 22,493 ఎలక్టర్స్ పార్టిసిపేట్ చేస్తారు. మొత్తం 13,508 మేల్ టీచర్స్, అదేవిధంగా 8,985 ఫీమేల్ టీచర్స్ దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో వాళ్ళ యొక్క ఓటు హక్కుని వినియోగించడానికి తగు ఏర్పాట్లు చేయడం జరిగింది. మనకున్న 123 పోలింగ్ కేంద్రాల్లో కూడా అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ పోలింగ్ కావాల్సిన ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి స్థాయిలో మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి మనకి సైలెన్స్ పీరియడ్ అనేది మొదలవుతుంది. ఈ సైలెన్స్ పీరియడ్లో పొలిటికల్ పార్టీస్, అదేవిధంగా బరిలో ఉన్న క్యాండిడేట్స్ వీళ్ళందరూ కూడా పాటించాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అందరూ కూడా తప్పనిసరిగా పాటించాలి. దాని గురించి కూడా మనము పొలిటికల్ పార్టీస్తో, కంటెస్టింగ్ క్యాండిడేట్స్తో సమావేశం ఏర్పాటు చేసుకొని వాళ్ళకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి యాక్టివిటీస్ పర్మిటెడ్, ఏ యాక్టివిటీస్ పర్మిటెడ్ కాదు అనేది కూడా వివరించడం జరిగింది. సో ఈ సైలెన్స్ పీరియడ్లో ఎటువంటి ఎలక్షనీరింగ్ జరగకూడదు, సాలిసిటింగ్ ఆఫ్ ఓట్స్ అనేది కూడా జరగకూడదు, అపీల్ టు ద ఓటర్స్ ఇన్ ఎనీ ఫామ్ షుడ్ నాట్ బి డన్, నో ప్రొసెషన్స్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్యాంప్లెట్స్ ఇవేమీ కూడా ఈ పీరియడ్లో చేయకూడదు, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బల్క్ ఎస్ఎంఎస్ కూడా ఈ పీరియడ్లో చేయకూడదనేది క్లియర్గా మనము వాళ్ళకి కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఇంతే కాకుండా ఈ నియోజకవర్గంకి సంబంధం లేని వ్యక్తులు, బయట నుంచి ప్రచారాని కోసం తీసుకువచ్చిన వ్యక్తులందరూ కూడా కాన్స్టిట్యుయెన్సీ లిమిట్స్ నుంచి బయట వెళ్ళాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వాళ్ళకు కేటాయించిన వెహికల్స్ మాత్రమే వాళ్ళు వాడుకోవడానికి కూడా పర్మిషన్ మనము ఇవ్వడం జరిగింది. దెన్ ఎటువంటి ర్యాలీస్, మీటింగ్స్ ఇవన్నీ కూడా ఈ సైలెన్స్ పీరియడ్లో కండక్ట్ చేయడానికి అవకాశం లేదు. సో అంతేకాకుండా మనము డ్రై డే అనౌన్స్మెంట్ కూడా ప్రకటించడం జరిగింది. ఈ పోల్ డే రోజున మనము, అదేవిధంగా కౌంటింగ్ డే రోజున 3వ తారీఖు మార్చి నెలలో కూడా మనం డ్రై డే అనౌన్స్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి మహాశివరాత్రి మహోత్సవమని గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో కోటప్పకొండ ఘాట్ రోడ్డు, శ్రీ త్రికోటేశ్వర స్వామివారి ఆలయ అభివృద్ధి పనులు టీడీపీ హయాంలో కోడెల శివప్రసాదరావు ఆధ్వర్యంలో జరిగాయని తెలిపారు.
ప్రజల ఆశయాలకు అనుగుణంగా పరిపాలన ఉంటుందని అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో ఈ తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి మహాశివరాత్రి మహోత్సవం. దీనికి రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా రెవెన్యూ పోలీస్ యంత్రాంగం అంతా కూడా వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. గతంలో ఈ దేవస్థానం అభివృద్ధి అంటే ఘాట్ రోడ్డు మొదలుకొని దేవస్థానం పునరుద్ధరణ అదేవిధంగా అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా గతంలో తెలుగుదేశం హయాంలోనే జరిగినాయి. కోల్లేరు శివప్రసాద్ గారు మంత్రిగా ఉన్నప్పుడు తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు చేసిన ఫిర్యాదుపై విచారణ జరుగుతుందని గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. లక్ష్మణరావుపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ఫిర్యాదు అందిందని, విచారణ నిమిత్తం ఫిర్యాదును ఎస్పీకి పంపామని తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ఇతరుల నుంచి ఎటువంటి ఫిర్యాదులు అందలేదని చెప్పారు. లక్ష్మణరావు ఫిర్యాదును పరిశీలించిన ఎస్పీ సతీష్ కుమార్ కేసు నమోదు చేయాలని అరండల్పేట పోలీసులను ఆదేశించారు. లక్ష్మణరావుపై సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టి తప్పుడు ప్రచారం చేశారన్న అభియోగాలపై సత్యనారాయణ, పిల్లికోటి, జట్టి రేణుకలపై కేసు నమోదు చేశారు. సో కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యువెన్సీ సంబంధించిన ఈ ఎన్నికలు అనేది 27వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోల్ టైమింగ్స్ అనేది ఈసీఐ వారు అనౌన్స్ చేసి ఉన్నారు. మనకి పోల్ సందర్భంగా ముఖ్యంగా ఫస్ట్ ఓటర్స్ అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి పోల్ టైమింగ్స్ 8 AM to 4 PM అండ్ మనకి పోలింగ్ స్టేషన్ వెళ్ళినప్పుడు ఓటర్స్ ఖచ్చితంగా వాళ్ళ ఐడి కార్డ్స్ అనేది తీసుకొని వెళ్ళాలి. మనకి ఈసీఐ మ్యాండేట్ చేసిన ఐడి కార్డ్స్ 10 డిఫరెంట్ ఐడి కార్డ్స్ ఉన్నాయండి. ఆధార్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కానీ, పాస్పోర్ట్ కానీ, తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ కానీ, స్టేట్ గవర్నమెంట్ ఆఫీస్ కానీ, పిఎస్యూస్ కానీ ఏదైనా కంపెనీస్లో పనిచేస్తుంటే వారు ఐడి కార్డ్సు, లేకపోతే మనకి ఏదైనా కాలేజెస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో పనిచేస్తుంటే ఆ ఐడి కార్డ్సు, లేకపోతే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి అయితే మనము గవర్నమెంట్ ఇచ్చే అఫీషియల్ ఐడి కార్డ్సు, తర్వాత మనకి డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్కి వాళ్ళకు ఉండే మనకి డిఫరెంట్లీ ఏబుల్డ్ అని రికగ్నైజ్ చేసిన సర్టిఫికెట్స్ కానీ, యూడిఐడి ఐడి కార్డ్స్ కానీ, సో ఇట్లా 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ని ఈసీఐ వారు యాజ్ అ వ్యాలిడ్ ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్గా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఓటర్స్ అందరూ కూడా ముఖ్యంగా పోల్ టైమింగ్స్లో పోలింగ్ కేంద్రంకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఓటర్ స్లిప్తో పాటు ఐడి కార్డ్ అనేది కంపల్సరీగా తీసుకెళ్ళాలి. నెక్స్ట్ అక్కడ సెల్ ఫోన్స్ కానీ, ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ కానీ, స్మార్ట్ వాచెస్ కానీ ఇట్లాంటివి మనము పోలింగ్ స్టేషన్ లోపు అలౌ చేయబడదు. సో సెల్ ఫోన్స్ కానీ, స్మార్ట్ వాచెస్ కానీ, అదర్ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ పోలింగ్ స్టేషన్స్ దగ్గర కూడా తీసుకెళ్ళడానికి వీల్లేదు. తర్వాత మనకి ఓటర్స్ వాళ్ళు సపోజ్ మాకు ఇంకా కూడా ఏ పోలింగ్ స్టేషన్లో తెలీదు అనేది ఉంటే మనము 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫెసిలిటేషన్ ఆప్షన్స్ ఇస్తున్నాము. ఒకటి, మనకు ప్రతి తహసీల్దార్ ఆఫీస్లోనూ కలెక్టరేట్లోనూ మనం ఒక పర్సన్ని ఒక సెల్లో డెసిగ్నేట్ చేసి రోల్తో కూర్చోబెడుతున్నాము. సో ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఏదైనా డౌట్స్ ఉంటే కూడా ఏ పోలింగ్ స్టేషన్లో ఎన్నో సీరియల్ నెంబర్లో ఉంది ఎక్సెట్రా చెక్ చేసుకోవచ్చు. లేదన్నా మనకి డిస్ట్రిక్ట్ కాల్ సెంటర్ ఉంది. సో ఈ కంట్రోల్ రూమ్ నంబర్కి కాల్ చేసినట్లయితే కూడా ఆ ఇన్ఫర్మేషన్ అనేది కన్వే చేస్తాం. ఆల్రెడీ మనకి డైలీ దానికి రిలేటెడ్ కాల్స్ వస్తుంది, ఇన్ఫర్మేషన్ కూడా వీఆర్ కన్వేయింగ్. ఇవి కాకుండా ఇంకా ఎనీ అదర్ పోల్ రిలేటెడ్ డౌట్స్ ఎక్సెట్రా ఉన్నా కూడా కంట్రోల్ రూమ్ నంబర్స్కి కాల్ చేయొచ్చు. మనకి ఓటర్స్ అందరూ కూడా ఇంకొకటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి హౌ టు ఓట్ అంటే వ్యాలిడ్గా ఎట్లా ఓట్ చేయాలి, ఎందుకంటే దిస్ ఇస్ ప్రిఫరెన్షియల్ ఓటింగ్ సిస్టమ్. సో ఒక క్యాండిడేట్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, సబ్సిక్వెంట్ క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇచ్చిన ఎడల దాంట్లో కొన్ని గైడ్ లైన్స్ పాటించాల్సి ఉంది. సో దెన్ ఓన్లీ దట్ ఓట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ వ్యాలిడ్ ఓట్. శాసనసభ సమావేశాలకు మాజీ సీఎం జగన్ హాజరవుతారని వైసీపీ నేతలు ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే అసెంబ్లీకి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రజలకు జగన్తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు క్షమాపణలు చెప్పాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు డిమాండ్ చేశారు.
రాష్ట్రాన్ని 5 ఏళ్లు పాలించిన జగన్ ప్రకృతి వనరులను యథేచ్ఛగా దోపిడీ చేశారని, దీనిపై అసెంబ్లీలో క్షమాపణలు చెప్పాలన్నారు. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలకు అంతు లేకుండా పోయిందని, ఈ ఇద్దరు అక్రమాలపై అసెంబ్లీలో చర్చించాలని ఆయన కోరారు. తెలుగు ప్రస్తావన చేస్తూ ఇంగ్లీష్లో చదువుకోండి, ఇంగ్లీష్ని అని చెప్పేసి కామెంట్ చేశాడు తెలుగు కోసం. తెలుగు రాష్ట్రం ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు తెలుగువారికి ఆత్మ గౌరవాన్ని ఇచ్చిన వ్యక్తి. మద్రాసులో అనేవారు ఒకప్పుడు, అక్కడి నుంచి తీసుకొచ్చి ఈరోజు తెలుగు అద్భుతంగా గుర్తింపు వచ్చింది దేశంలో కానీ విదేశంలో కానీ. అలాంటి తెలుగు పైన కామెంట్ చేసే వైకాపా నాయకుల్ని ఏ రకంగా మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి. ఈరోజు ఇంగ్లీషు ఎంత అవసరమో అంత అవసరం. తెలుగు భాషని విస్మరించే పరిస్థితి వస్తే మన తల్లిని విస్మరించినట్లుగా ఉంటుందనేది ఈ సందర్భంగా వారు తెలియజేసుకుంటూ, తెలుగుని అవమానం చేసే విధంగా, తెలుగుని కించిపరిచే విధంగా, తెలుగుని తుక్కేయాలనే విధంగా మీరు చేసిన గత పరిపాలనలో మేము చూసాం. ఎందుకంటే పాఠశాలని నిర్వహణ చేశారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న స్కూల్స్ అన్నీ కూడా మీరు చేశారు. అవన్నీ కూడా ప్రజలకు తెలుసు. అయితే తెలుగుని కాపాడుకోవాలి, తెలుగుని ఎట్టి పరిస్థితుల్లో కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉందని మీ ద్వారా వారు తెలియజేసుకుంటూ, ఇంగ్లీష్ని హిందీని మనం ఖచ్చితంగా గౌరవించుకోవాలి, దాన్ని తెలుసుకోవాలి. అంతే తప్ప కానీ మన మాతృభాషని, మన తల్లి భాషని మనం కించిపరిచే విధంగా మాట్లాడొద్దని మీ ద్వారా వారికి తెలియజేసుకుంటున్నాం. ఖచ్చితంగా ప్రజలకి దగ్గరికి వెళ్ళి ప్రజాక్షేత్రంలో తెలుసుకోవడం అనేది చాలా మంచి పరిణామం. మేము దానికి అడ్డుపెట్టే పరిస్థితి ఉండదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా మీరు పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్ర కూడా ఎటువంటి ఆటంకం లేకుండా వారు అద్భుతమైన భద్రత కల్పించి, ఎక్కడ ఒక్క ఇష్యూ జరగకుండా వారు భద్రత ఇస్తే, మీ ప్రభుత్వం టైంలో నారా లోకేష్ గారు యువగలం పేరున పాదయాత్ర చేస్తే అడుగడుగున ఆటంకాలు పెట్టి, అక్రమ కేసులు పెట్టి, దాడులు చేయించి, విధ్వంసం సృష్టించి అన్యాయం చేశారు. మా ప్రభుత్వం ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించిన ఒకటి ఏంటంటే, ఇప్పుడు కూడా లాండ్ ఆర్డర్ విషయంలో పర్ఫెక్ట్గా ఉండాలనేది వారు చెప్తున్నారు. వెళ్ళడం తప్పు కాదు. అయితే ప్రజా సమస్య చర్చించడానికి ఒక వేదిక ఇచ్చారు. చట్టాలు చేసే వేదిక ఒకటి పార్లమెంట్ అవ్వచ్చు, ఇటు అసెంబ్లీ అవ్వచ్చు, అది ఉంది కనుక ఖచ్చితంగా దీనికి వచ్చి చర్చించుకోవాల్సిన అవసరం ఉందని మేము చెప్తున్నాం. చట్టం కూడా చెప్తుంది అదే విషయం. నిన్న వచ్చారు, మనం చూసాం. ఎందుకు వచ్చారు? అసలు అసెంబ్లీ మీద గౌరవంతో వచ్చారా, ప్రజలు ఓటేసి గెలిపించారా, వారు గౌరవం మీద వచ్చారా, లేకపోతే ఈయన్ని పదవిని కాపాడుకోవడానికి వచ్చారో మనం గమనించుకున్నాం, తెలుసుకోవాలి. ఒకరోజు సంతకం పెడితే మళ్ళీ సభ్యత్వం కోల్పోవని చెప్పి ఉద్దేశంతో వచ్చి సంతకం పెట్టలేడు. అంతే తప్ప కానీ సిద్ధశుద్ధితో ప్రజలు, పులివెందుల ప్రజలు, సరే రాష్ట్ర ప్రజలను మేము చేయలేవని విషయం అర్థమైపోయింది. కానీ పులివెందు ప్రజలు అట్లీస్ట్ ఎమ్మెల్యే గెలిపించారు కదా, వారి కోసమైనా అక్కడ ఉన్న సమస్యల మీద మాట్లాడడానికి వచ్చే అవకాశం ఉంది కదా, మాట్లాడాలి కదా అని ఒక ఇది కూడా లేకుండా వారు వచ్చి ఏదో ఒక 10-11 నిమిషాలు వచ్చి వారు వెళ్ళారు. అదే సమయంలో ఒక గవర్నర్, ఒక రాజ్యాంగబద్ధమైన వ్యక్తి ప్రసంగాన్ని కూడా వాళ్ళు కించిపరిచే విధంగా, ఆ బడ్జెట్ ఇవి కూడా చించి అక్కడ వేసి అవమానం చేసే విధంగా, ఆయన దాదాపు 4 రోజులు జ్వరంతో బాధపడి ఈరోజు ఉభయ సభ్యులు ఉద్దేశించి మాట్లాడడానికి వచ్చినప్పుడు నేను అక్కడ కూడా అవమానం చేసే విధంగా, ఒక చట్టం మీద గౌరవం లేదు, రాజ్యాంగబద్ధంగా ఉన్న వ్యక్తి పట్ల కూడా గౌరవం లేదు. ఎవరి మీద గౌరవం ఉంటుంది వీళ్ళకి? అనంతపురం జిల్లా నార్పలలో జరిగిన మట్టి పవన్ కుమార్ హత్య కేసులో జిల్లా కోర్టు 5గురికి జీవిత కారాగార శిక్ష విధించడంతో తల్లిదండ్రులు కోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తన కుమారుడు లేకపోయినా తమకు జరిగిన అన్యాయాన్ని పోలీసులు, కోర్టు గుర్తించి న్యాయం చేశారన్నారు. జీవనం కోసం వచ్చిన తమను కొందరు అనేక వేధింపులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు చేరినాము, మేమేందో కొంచెం ఇబ్బందులు పడి, అయినా మా కొడుకు అక్కడికి బలవంతంగా పిలిపించి ఇది చేసినారు. ఈ పొద్దు పోలీసు డిపార్ట్మెంట్ వల్ల, జడ్జి గారి వల్ల, లాయర్ల వల్ల నాకు చాలా న్యాయం జరిగింది. వాళ్ళకి పాదాభివందనాలు సార్. జీవితంలో నా ప్రాణం పోయినా కూడా వాళ్ళని మర్చిపోలేను సార్. నేను ఇంకొక కేసు ఉంది, అది అయిపోతే నెల్లూరు చేరుకుంటాను సార్. అదొక్కటే నాది జీవితంలో కోరుకుంటానేది, ఇంకేం లేదు సార్. ఆ ఊర్లో 400 ఇండ్లు వాళ్ళవి. మేము ఒక్క ఇండ్లు నెల్లూరు నుంచి వచ్చి మేము బతుక్కుంటా అంటే, నాది ఒక్క ఇండ్లు సుల్తాన్పేటలో ఉండేది, మట్టి శ్రీనివాసులు నా పేరు. మేము ఒక్క ఇండ్లు ఉన్నాము, వాళ్ళు 400 ఇళ్ళు ఉన్నాయి. వాళ్ళ బలవంతానికి తట్టుకోలేక మేము అనంతపురం చేరినా కూడా నా కొడుకు నిడిచిపెట్టలేదు సార్. నాకు అదే
ఈ జడ్జి గారు, ఈ భగవంతుడు నాకు సాయం చేసినాడు. ఆయనకి పాదాబంధనంగా సార్ చచ్చిపోయేంత వరకు రుణపడి ఉంటాను సార్ నేను. అంతే సార్ నేను చెప్పగలుచుకునేది, ఇంకేం లేదు. శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో కలిసి స్వామి అమ్మవార్లకు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా వీరికి ఆలయ ఈవో బాపిరెడ్డి, ఆలయ అర్చకులు 4వ గోపురం వద్ద పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. తిరుమల శ్రీవారిని సినీ నటులు మంచు విష్ణు, శివబాలాజీ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో వారు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు వీరికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న కన్నప్ప చిత్రం మంచి విజయం సాధించాలని స్వామివారిని వేడుకున్నట్లు విష్ణు తెలిపారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారు చంద్రప్రభ వాహనపై వెన్నముద్ద కృష్ణుడి అలంకారంలో భక్తులను కటాక్షించారు. వాహన సేవ ముందు గజరాజులు నడుస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
వాడల వాడల వెంట వసంతము వాడల వాడల వెంట బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అభివృద్ధి గురించి చెప్పేందుకు ఏమీ లేక బీజేపీ నేతలు మతరాజకీయాలు చేస్తున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి సీతక్క. మాజీ సీఎం పులివెందుల పర్యటనలో చోటు చేసుకున్న ఆసక్తికర సన్నివేశం. జగన్ను కలిసేందుకు చెప్పులు లేకుండా కాలినడకన 5 కిలోమీటర్లు వెళ్లిన బాలుడు. రేపు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు యంత్రాంగం సిద్ధం. ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలన్న విశాఖ కలెక్టర్. శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో ఘనంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.